జై భీమ్ అందరికి. మనము ఒక 100-150 ఏళ్ళ నుంచి బండ కొడుతున్నాం. బండ కొడితే గుండె కరుగుతుంది తప్పితే మన పెయి కరుగుతుంది తప్పితే మనం ఏం బాగుపడలేదు. ఎందుకు బాగుపడలేదంటే మనకు మన చరిత్ర తెలియదు. చరిత్ర ఎప్పుడు బయటకు వచ్చింది? మీ సుత్తే, గొడ్డలి, గుణపం వీటన్నిటికంటే కూడా బలమైనది, పదునైనది ఓటు. ఇక్కడ ఫస్ట్ చైతన్యమై ఓటు వేసిన మహిళలు, తల్లులు, అక్కలు, చెల్లెలు మీ ఓటుతోటి బండలు చీలి ఇలా ఒడ్డు బండ బయటకు వచ్చింది. ఇదంతా ఇక్కడి గొడ్డెర తల్లుల ఓటు బలంతో వచ్చింది. అట్లనే మనకు చరిత్రలో చాలా మంది అందరూ ఫైట్ చేశారు. స్వతంత్రం కోసం అందరూ పోరాడారు. సమానత్వం కోసం అందరూ పోరాడారు. మన సమాజం కోసం అందరూ పోరాడారు. కానీ మనకు కొన్ని పేర్లు తెలియకుండా కప్పిర్రు, కావాలని కప్పిర్రు. ఎందుకు కప్పిర్రు అంటే కులం. మనకు తెలుసు కదా కులం ఎవరిని ఎట్లా చూస్తారు, ఏం చేస్తారు. కానీ ఆ కప్పిన చరిత్రను మొత్తం మీ లెక్కనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గడ్డబార తీసుకొని పోయిండు. పోయి తవ్వితే పూలే, ఓబన్న, సాహు మహారాజ్, గౌతమ్ బుద్ధుడు వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఇవాళ రాజకీయంలో వీళ్ళందరూ ఉన్నారు. మనం మాట్లాడుకుంటున్నాం, వీళ్ళ పేర్లే పోట్లాడుకుంటున్నాం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి. మనం ఇంకొకటి తెలుసుకోవాలి. ఒడ్డో ఓబన్న స్వతంత్ర పోరాటం చేసిండు. స్వతంత్రం అంటే ఏంటిది అంటే మనకు చాలా మందికి తెలియదు. స్వతంత్రం అంటే ఏంటిది అంటే నాకు నచ్చినట్టుగా నేను బతకడం, నాకు నచ్చిన వంట నేను చేసుకోవడం, ఇంత పని చేస్తే పనికి 100-200 కూలియా డిమాండ్ చేసి అడుక్కోవడం. ఇవన్నీ ఇంతకుముందు లేకుండే. మనం వెనకట పనికి పోయినాం దొరలకు, వాడు 4 గింజలు విసిరేసిండు, ఇంత తిండి పెడితే పెట్టిండు, లేకుంటే లేదు. గంట కొడితే పోవాలి, పని చేసి రావాలి, గుడిసెలు ఉండాలి. పైసలు సంపాదించినా మన దగ్గర ఉండొద్దు. ఉన్నది చరిత్రలో రాసి పెట్టిర్రు. అరే ఒడ్డరోడా, అరే గమ్లోడా, అరే మాదిగోడా, అరే లమ్మడోడా, నీకు పైసలు ఎందుకురా? నీ దగ్గర పైసలు ఉండొద్దు. నువ్వు పనొక్కటే చేయాలి. నేను పిలిచినప్పుడు రా, పని చేసిపో. కండం మనది, కష్టం మనది, చెమట మనది. ఈ దేశాన్ని నిర్మించింది మనం, బంగ్లాలు కట్టింది మనం, రోడ్లు పోసింది మనము, పైసలు తెచ్చింది మనం. కానీ మనకు తినే హక్కు కూడా లేకుండే, బతికే హక్కు కూడా లేకుండే. వాడెవడో వచ్చి రే నువ్వు ఎవర్రా అంటే బాట పట్టు పోతా అంటే చంపుతుండే. తెలుసు కదా మనకు. ఎందుకు ఎవడు చంపిండో తెలుసు, కానీ నోరు మనకు బయటకు వెళ్ళదు. చెప్పనికి కూడా భయం, ఇంకోళ్ళు చంపుతారని. ఇట్లాంటి హక్కుల కోసం పోరాడిందే స్వతంత్ర ఉద్యమం. దాన్నే స్వతంత్ర ఉద్యమం అంటారు. స్వేచ్ఛగా బతికే స్వతంత్ర ఉద్యమం. కానీ మరి ఉద్యమం అంటే ఉత్తనే కాదు కదా. ఉద్యమం ఇట్లాంటి ఉద్యమం చాలా మంది చేసిర్రు, పోయిర్రు. మనం మాట్లాడతాం కదా, ఇంటి దగ్గర ఏమన్నా మాట్లాడతా అంటే కానూనానికి మాట్లాడడానికి అంటాం. కానూన్ అంటే కానూన్. కానూన్ అంటే చట్టం. చట్టం ఉండదా నువ్వు మాట్లాడడానికి? బతకనికి కూడా చట్టం కావాలి, మాట్లాడడానికి చట్టం కావాలి, అన్నిటికీ చట్టం కావాలి. ఈ ఒడ్డే ఓపన్న పోరాటాన్ని, అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని, మహాత్మా పూలే పోరాటాన్ని, సాహు మహారాజ్ పోరాటాన్ని, వీటన్నిటిని చదివి వెలికి తీసి మనకు బతకనికి, మాట్లాడడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి, చదవనికి, 100 కోట్లు సంపాదించుకోనికి చట్టం చేసి పెట్టిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఈరోజు మనము చాలా కాలంగా పైసలు సంపాదించినాము, పనులు చేసినాము, అవన్నీ చేసినాము. కానీ మీకు తెలిసి ఉంటుంది, ఓటు అనేది చాలా చాలా పెద్దది, అన్నిటికంటే పెద్దది. మన పానం కంటే కూడా ఓటు పెద్దది. ఒకవేళ ఓటు లేకుంటే మనం మనుషులమే కాదు. ఓటు హక్కుతోటి అన్నీ వచ్చినాయి. ఇవాళ వచ్చి మనల్ని నెత్తి మీద ఎక్కి తొక్కటోళ్ళు ఇవాళ వచ్చి మన కాళ్ళు మొక్కుతారంటే కారణం ఓటు. ఓటు ఉన్నది కాబట్టే మనల్ని బతకనిస్తారు. ఓటు ఉన్నది కాబట్టే మనం పని చేసుకుంటున్నాం. ఓటు ఉన్నది కాబట్టే మనం చదువుకుంటున్నాం. జాగ్రత్త గుర్తుపెట్టుకొని 9వ వార్డులో మీరు ఆ మార్పు చూపెట్టారు. ఈ మార్పు మనం మొత్తం తెలంగాణకి ఆదర్శం. ఎక్కడ ఇట్లాంటి ఓటర్లు లేరు. ఇక్కడ ఉన్న వడ్డెర మహిళలు చెప్పితే అర్థం చేసుకున్నారు. దొంగ రాజకీయ నాయకులు చెప్పరు. ఎలక్షన్లు వచ్చినాయంటే సీసాలు పట్టుకొని వస్తారు, పైసలు పట్టుకొని వస్తారు. మీకు తెలియదు. మీకు తెలియక చెప్పక అట్లా ఓట్లేసారు. మనం చెప్పినాం, ఉదయ్ చెప్పిండు, వచ్చి చెప్తే ఓట్లేసారు. మీరు ఇక్కడ నుంచి కూడా అట్లనే చైతన్యమై మీకు ఓటక్కు ఉన్నది కాబట్టి ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఓటక్కు ఉన్నది కాబట్టి మీకు మర్యాద ఇస్తారు. ఓటక్కు ఉన్నది కాబట్టి మీ దగ్గర దాకా వస్తారు. ఓటక్కే లేకుంటే రావు. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఓటెత్తలేరు. మీకు ఓటక్కు ఉన్నది కాబట్టి ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవడో రాజు కడుపు రాజు అవుతుండే, రాజు మనమ రాజు అవుతుండే. కానీ ఇప్పుడు ఒక ఒడ్డెర కులం నుంచి రాజు వస్తాడు.
ఒక గౌడ కులం నుంచి రాజొత్తుండు, మాదిగ కులం నుంచి రాజొత్తుండు, లంబాడి కులం నుంచి రాజొత్తుండు. బానిసల్ని రాజులు చేసిన వ్యవస్థ ఓటు. అన్నిటి చుట్టూ ఇన్ని పోరాటాలు, కొన్ని వందలేళ్ల పోరాటాలు, కొందరి వందల మహాపురుషుల పోరాటాల ఫలితంగా మనకు ఓటు హక్కు వచ్చింది. ఓటుతోటి మాత్రం ఎవరి మీద కోపం ఉన్నా తిట్టుడు లేదు, కొట్టుడు లేదు, రాయేసుడు లేదు. ఎలక్షన్లు వస్తాయా, ఓటుతోటి కొడితే పత్తా లేకుండా పోతాడు వాడు. ఈ జిల్లాలో కాదు కదా, ఈ రాష్ట్రంలో కూడా కనిపించాడు. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఎవడెట్లు వస్తాడు, ఏం అడుగుతాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎలక్షన్లలో మాత్రమే సరైన మనం ఎన్నుకున్నప్పుడు మాత్రం మనం బరాబర్ ఓటేయకుండా ఎవరిని అడిగే హక్కు మనకు ఉండదు. బరాబర్ ఓటేసే మనం అడుక్కోవాలి. ఒడ్డే ఓపెన్ ఆశయాన్ని స్వతంత్ర పోరాటంతో మనం స్వతంత్రంగా ఉన్నాము, మన ఓట్లు స్వతంత్రంగా వాడుకున్నాము, మన రాజకీయ నాయకులను స్వతంత్రంగా తయారు చేసుకున్నాము. ఓపెన్ స్ఫూర్తితోటి అక్కడ రాసినాం మేము. ఏమన్నాడు కాంశీరాం, బండలు కొట్టిన చేతులే చట్టసభల్లో బల్లలు గుద్దాలి. బండలు కొట్టిరు కదా ఎన్ని రోజులు, మరి మనోట్లతోటి ఎవడో వైపు అసెంబ్లీలో బల్లలు గుద్దుతారు. మనం గుద్దుదా, మనం గుద్దాలి. అక్కడ ఒకటి రాసినాం, ఎంత ఎక్కువ కాలం బతుకున్నామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నది. బానిస లెక్క 100 ఏళ్ళు బతికితేంది, ఒక 20 ఏళ్ళు బతుకు, దొర లెక్క బతుకు, రాజు లెక్క బతుకు, గల్లు ఎగిరేసుకొని బతకాలి. సో మనం గొప్పగా ఆలోచించాలి, గొప్పగా బతకాలి. అన్నిటికంటే ముఖ్యమైనది చదువు, దానికంటే ముఖ్యమైనది ఓటు, రాజకీయం. సో దాని నుంచి వడ్డెర కులం నుంచి రేపు ఎవరైనా నాయకులు ఎదిగితే మా నుంచి కూడా సహకారం చేస్తాము. ఖచ్చితంగా ఎదగాలి, మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. జనగాం నుంచి ఎవడో వచ్చిండు, సిద్దిపేట నుంచి ఎవడో వచ్చిండు, ఇట్లాంటివి కాదు. మన నుంచి లీడర్ రావాలి. అక్కడి నుంచి లీడర్ వస్తే మనం దండాలు పెట్టుడు, ఎదురుగా పోడు, బండ్లకు ఎదురుగా పోయి నమస్తే పెట్టుడు, ఇట్లా చెయ్యి ఇప్పుడు కాదు. మన నుంచే లీడర్ రావాలి. దానికి 9వ వార్డే పునాది అయింది. మన తెలంగాణకే 9వ వార్డు పునాది అయింది, పెక్కంటి గ్రామం. ఇది మనకు చాలా 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 గర్వకారణము. ఇక్కడ నుంచి రేపటికి ఓ ఎమ్మెల్యే కూడా పోవాలి. దానికి అందరం కలిసి పనిచేయాలి. ఏ ఒక్కరి బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. అందరం కలిసి పనిచేయాలి. ఇట్లా ఎమ్మెల్యేని చేసినప్పుడు మాత్రమే మన ఉద్యోగబంధకు నిజమైన నివ్వాలి. కొబ్బరికాయలు కొట్టుడు, శాలువాలు కప్పుడు, దండాలు పెట్టుడు కాదు. వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలి. వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు దేనికి పోరాటం చేసారో ఆ స్ఫూర్తిని మన గుండెల్లోకి నింపుకొని మనం దానికోసం పనిచేసి బరాబర్ ఓటేసి మనల్ని గెలిపించుకున్నప్పుడు మాత్రమే అంబేద్కర్కి నివ్వాలి. బరాబర్ మన ఓటు మనం వేసుకొని మనల్ని గెలిపించినప్పుడు మాత్రమే పూలేకి నివ్వాలి, అంబేద్కర్కి నివ్వాలి, అందరికి నివ్వాలి. జై బహుజన, జై ఓమన్న, జై భీమ్, జై ఓమన్న.